ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి కొంచెం సరిపోతుంది. ఓకే. అండ్ గరం మసాలా, ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసారు. ఎస్. ఆఫ్టర్ దట్ కొంచెం కొత్తిమీర. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు సాయిలక్ష్మి గారు? నేను హౌస్ వైఫ్. ఓకే. కాబట్టి రకరకాల వంటలు ట్రై చేస్తూ ఉంటాం. ఓకే. ఎస్పెషల్లీ సఖీలో చూస్తాం బాగా, ఎక్కువ చూడండి చేయండి ఎక్కువగా చూస్తుంటాం. బాగా ఇంట్రెస్టా మీకు? ఓకే. చూడండి చేయండి కాబట్టి చూస్తుంటారు, చేస్తుంటారు. ఎస్. ఓకే. పెయింటింగ్స్. సో ఇది మొత్తం బాగా కలిసేట్టు బాగా కలిపేసుకోవాలి. సో మనం డీప్ ఫ్రై చేయాలి. సో ఆయిల్ పెట్టేసుకోవాలి. ఓకే. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడతాం. సో ఇది బాగా కలిపిన తర్వాత బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కినట్టుందండి, ఒకసారి చూస్తారా? అవునండి, ఆయిల్ వేడెక్కింది. ఓకే అండి, ఇప్పుడు ఇవి మనం చిన్న చిన్న వడల్లాగా వేసుకోవాలి. కొంచెం పలుచగానే వేసుకోవాలి. కొంచెం థిక్గా వేసుకుంటే లోపల ఆ పిండి ఉడకదు. అండ్ ఇది పచ్చి రొయ్యలు కదా, సో అవి బాగా ఫ్రై అవ్వవు అనమాట. అందుకని కొంచెం పలుచగానే వేసుకోవాలి. ఓకే, టర్న్ చేయండి కాదు. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక తీయాలి మనం. ఓకే. ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్. స్నాక్ ఐటమ్, ఎస్. అండ్ రొయ్యలు తినని వాళ్ళకి కూడా ఇది ఎక్కువ ఇందులో రొయ్య తగలదు, మనకి పేస్ట్ అయిపోతుంది కదా, అంతగా తెలీదు ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఓకే. సో బ్రౌన్ కలర్కి వచ్చినట్టున్నాయి కదండి. ఎస్. ఒక ప్లేట్ ఇస్తారా? చూసేసుకుంటామా? సో నేను మీకు సర్వింగ్ బౌల్ ఇస్తాను, సర్వింగ్ ప్లేట్ ఇస్తాను, దానిలో సో ఇది ఇప్పుడు మీరు రొయ్యలతో చేశారు కదా, ఇలా ఏ దేనితోటైనా చేసుకోవచ్చా? ఏ నాన్ వెజ్ ఐటమ్ అయినా చేసుకోవచ్చా? చికెన్, మటన్, కాకపోతే బోన్లెస్ తీసుకోవాలి. ఓకే. గ్రైండ్ చేసుకోవాలి, బోన్లెస్ తీసుకొని చేయాలి. ఓకే. సో ఈరోజు ఒక్క నాన్ వెజ్ ఐటమ్ అని చూపించి మనకి చాలా నాన్ వెజ్ ఐటమ్స్ చెప్పేశారు సాయిలక్ష్మి గారు. సో మీ ఇంటికి గెస్ట్ వస్తే ఇది ఫాస్ట్ గా తయారు చేసి చూపిస్తారు. ఓకే. సో రొయ్యల పకోడీ రెడీ. ఇది సాస్ తో తింటే బాగుంటుంది. అవునా? థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదండి, వేడివేడిగా రొయ్యల పకోడీలు రెడీ అయిపోయాయి. అయితే మరి రొయ్యల పకోడీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్న తర్వాత దీనిని రుచి చూద్దాం. రొయ్యల పకోడీకి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, నూనె, పచ్చిశనగపప్పు. రొయ్యల పకోడీ తయారు చేసుకునే విధానం: రొయ్యలు ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని ముందుగా టిష్యూలోకి తీసుకుని ఆయిల్ అంతా పీల్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సాస్ తో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. చూసారు కదండి, రొయ్యల పకోడీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం. సో సాయిలక్ష్మి గారు, నిజంగానే మీరు చెప్పినట్టుగా రొయ్యల పకోడీ చాలా చాలా బాగుందండి. వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుందండి, అందులో డౌటే లేదు. సాస్ తో తింటే ఇంకా బాగుంది. సో ఇంత చక్కటి ఒక నాన్ వెజ్ ఐటమ్ ని తయారు చేసి మా సఖులందరికీ చూపించినందుకు సఖి వంటల సందడి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ2
సఖీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సాలక్ష్మి గారు. సో చూస్తున్నారు కదండి, మరి ఇలాంటి విభిన్నమైన వంటకాలు మీకు కూడా చాలా తెలిసి ఉంటాయి కదా. మరి సఖీ వంటల సందడి కార్యక్రమం ద్వారా మీరు కూడా సఖులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 040-23555540. వెంటనే ఈ నెంబర్ కి డయల్ చేసి మన సఖీ వంటల సందడి కార్యక్రమం ద్వారా మీకు తెలిసిన వంటకాలని మన సఖులందరికీ పరిచయం చేయండి. చూసారు కదా, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక విభిన్నమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.